హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ వీడియో. సో ప్రస్తుతం వచ్చేసి హెచ్ఎంపివి వైరస్ గురించి ప్రస్తుతానికైతే ఆ, మళ్ళీ మరొక్కసారి భయం అయితే స్టార్ట్ అయింది ప్రజల్లో. సో గతంలో ఎలా అయితే ఈ కరోనా ఎంత ప్రపంచాన్ని భయపెట్టిందో అలాంటి వైరస్ మరొకసారి రాబోతుందని అయితే ఇప్పటికి చాలామంది ఈ హెచ్ఎంపివి వైరస్ సంబంధించి చాలా భయాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం మనం రఘునాథ్ రెడ్డి గారితో ఉన్నాం. సో సార్ పల్మనాలజిస్ట్ స్పెషలిస్ట్. సో ఈ వైరస్ సంబంధించి మనం సార్తో మాట్లాడిస్తాం. హాయ్ సార్. హలో. సో ప్రస్తుతానికి గతంలో 2020-21 కూడా అతిపెద్ద గండం మనం ఫేస్ చేసాం, కరోనా వైరస్. బట్ అలాంటిదే ఇప్పుడు మరొకసారి హెచ్ఎంపివి వైరస్ అనేది రాబోతోంది. మళ్ళీ మరొకసారి లాక్డౌన్ ఉండబోతోంది. భయభ్రాంతులకు గురవుతున్నారు జనరల్గా పబ్లిక్, మొత్తం ప్యానిక్ అయిపోతుంది. నిజంగా ఏంటి సార్ ఈ హెచ్ఎంపివి అనేది అంత సివియర్గా ఉంటుందా వేర్ కంపేర్ టు కరోనా? ఏంటి అంటే మనకి కరోనా ఫ్రెష్గా ఉంది మైండ్లో కాబట్టి జనాలు అంత భయపడుతున్నారు. కానీ అండ్ రెండోది ఇట్ ఈస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అంటే ఇప్పుడు ఆ వైరస్ కొత్త వైరస్ ఏం కాదు. ఈ వైరస్ అనేది మనకి సీజనల్గా మేము చూస్తున్న వైరసే. మనకి సీజనల్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తూ ఉంటుంది. ఆ దానిలలో వన్ ఆఫ్ దీస్ వైరసెస్ ఆర్ ఇంప్లికేటెడ్. సో ఇది ఎప్పటి నుంచో మనం చూస్తున్న వైరస్, 2001 నుంచి మనం చూస్తున్న వైరస్. ఇదేం కొత్త వైరస్ ఏం కాదు, 20 ఏళ్ళు దాటిపోయింది. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, బట్ ఎప్పుడు ఎపిడమిక్ రేంజ్లో ఎప్పుడూ రాలేదు. అండ్ పేషెంట్స్ దానివల్ల సిక్ అయ్యి బ్యాడ్ అయ్యి చనిపోయిన దాఖలాలు కూడా లేవు. అండ్ ఇది సీజనల్గా వచ్చే వైరస్, కొత్త వైరస్ కూడా ఏం కాదు. ఇప్పుడు ఎందుకని అంత పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్? అది మనం క్రియేట్ చేసుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకటి, చైనా నుంచి వచ్చే వైరస్ వచ్చింది అంటే అందరికీ ఆ కరోనా మీదకి వెళ్ళిపోతుంది. అండ్ రెండోది సడన్ గా స్పైక్ అయిపోయే రెస్పిరేటరీ కేసెస్ అక్కడ అంటే మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కరోనాలో చాలా మంది ఎన్ని రకాలుగా బాధలు పడ్డారో అందరికీ ఇంకా మెమరీలో నుంచి వెళ్ళిపోలేదు. సో అది చైనా నుంచి వస్తుంది. మళ్ళీ వైరస్ అనేసరికి కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఇది కొత్త వైరస్ ఏం కాదు, ఇది ఇంతకుముందు చూసిన వైరస్. అండ్ దీనివల్ల పెద్దగా డెత్స్ అయినట్టు కూడా ఎక్కడ మనకి ఎప్పుడు కూడా లిటరేచర్లో కూడా పెద్దగా మార్టాలిటీ ఉన్నట్టు కూడా మనం చూడలేదు దీన్ని. సో అనవసరంగా భయపడకండి. ఒకటి, చైనా పేరు, వైరస్ పేరు వినేసరికి భయపడుతున్నారు తప్పించి అంత భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే ఎఫెక్ట్ అనేది కూడా చాలా సివియర్గా ఉంటుంది. ఇది వస్తే అంటే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎనీ రెస్పిరేటరీ వైరసెస్, అంటే ఇప్పుడు మనకి శ్వాసకోశకి ఎఫెక్ట్ అయ్యే వైరసెస్ ఏ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఒకటే రకంగా ఉంటాయి. అది ఫ్లూ వైరస్ కానివ్వండి, అది కరోనా వైరస్ కానివ్వండి, అది ఇప్పుడు అనుకుంటున్నట్టుగా హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కానివ్వండి, కామన్గా దీని సిస్టర్ స్ట్రెయిన్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అది కానివ్వండి, రైనో వైరస్, ఇట్లా చాలా రకాల వైరసెస్ ఉన్నాయన్నమాట రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసేది. అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్సే ఉంటాయి. దాంట్లో ఏదో నూటికో కోటికో 1-2 కేసెస్ కాంప్లికేట్ అవుతాయి. ఆ కాంప్లికేట్ అయిపోయినప్పుడు మనకి లంగ్ లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. నిమోనియా డెవలప్ అవ్వడం కానీ, బ్రాంకియోలైటిస్ అంటాం చిన్నపిల్లల్లో, పర్టికులర్గా ఇన్ఫాంట్స్ అండ్ లెస్ దెన్ 5 years ఉన్న పిల్లల్లో బ్రాంకియోలైటిస్ అంటాం, అట్లా రావడం కానీ. దాని తర్వాత స్టేజ్ వచ్చేసి ఏఆర్డిఎస్, మనం కరోనాలో చూసాం చూడండి, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళడం. సో ఇట్లాంటి కేసెస్ నూటికో కోటికో ఒక్కటేమన్నా అవ్వచ్చు ఎనీ వైరల్ డిజీజెస్లో, నాట్ ఓన్లీ హెచ్ఎంపివి, నాట్ ఓన్లీ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇన్ఫ్లుయెన్జాలు అయితే అవన్నీ చూస్తున్నాం మనం. సో అట్లా ఏదో ఒక కేసు కాంప్లికేట్ అవ్వడం అనేది సాధారణం, 100లో 1000లో ఒక కేసు. కానీ అంత ఫ్రీక్వెంట్గా కాంప్లికేట్ అయ్యి ఆయాసం ఎక్కువైపోయి లాక్డౌన్ చేసి అట్లాంటి పరిస్థితి అయితే నేను చూడట్లేదు. అట్లాంటి పరిస్థితి దీనివల్ల అయితే అలాంటి పరిస్థితి రాదు అనే నా ఇది. ఎందుకంటే ఇది కొత్త వైరస్ కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. ఇది ఎప్పటి నుంచో చూస్తున్న వైరస్. మామూలుగా జలుబు, దగ్గు అది చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూస్తాం, ఈవెన్ అడల్ట్స్లో కన్నా కూడా చిన్నపిల్లల్లో చాలా కామన్గా. పిల్లలకు సంబంధించిన ఈ పర్సెంటేజ్ ఎక్కువ భయపడుతున్నారు, చిన్నపిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎనీ వైరస్ ఒక పర్టికులర్ గ్రూప్స్ ఉన్నాయి, దే ఆర్ హై రిస్క్ గ్రూప్స్ అంటాం మనం.
అది కరోనా కానివ్వండి, హెచ్ఎంపీవీ కానివ్వండి, ఇంకా ఏ అనామక వైరస్ అన్నా కానివ్వండి, ఆ గ్రూప్లో ఇన్ఫెక్షన్ వస్తే అవి కొంచెం కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ హై రిస్క్ గ్రూప్ ఏవిరా అంటే ఫస్ట్ థింగ్ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years ఆఫ్ ఏజ్, ఇది హై రిస్క్ గ్రూప్, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. రెండోది ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 65 years, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అదొక హై రిస్క్ గ్రూప్. మూడోది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, లైక్ క్రానిక్ డయాబెటీస్ ఉందనుకోండి, చాలా ఏళ్ళుగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, రీనల్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ కానీ, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ కానీ, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి సివియర్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేదా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అంటాం, అంటే మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అయి ఉంటాయి చూడండి, అట్లాంటి పేషెంట్స్ కానీ, ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకునే పేషెంట్స్, అదే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ తీసుకుంటారు. కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాం, అంటే రుమ్టాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ తగ్గేదానికి దానికి స్టెరాయిడ్స్ అండ్ అదర్ డ్రగ్స్ వాడతారనమాట. ఆ గ్రూప్ కానివ్వండి, ఇవన్నీ ఏమంటామంటే హై రిస్క్ గ్రూప్స్ అంటాం అనమాట. వీళ్ళలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ మామూలు పాపులేషన్తో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉంటుంది. సో ఎనీ ఇన్ఫెక్షన్ మనం వాళ్ళలో కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. అట్లాంటి గ్రూప్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని మనం, అంటే అది కూడా అయ్యిందని కాదు, అవుతుందేమో అని జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పించి, ఇప్పటిదాకా అయితే అది పెద్దగా సీరియస్గా అయిన దాఖలాలు అయితే ఏమీ లేవు. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే వీ షుడ్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ దట్ స్ప్రెడ్. ఇప్పుడు మనకి కరోనాతో అందరికీ బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ని మనం ఆ చైన్ని బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఆ ఇన్ఫెక్షన్ వస్తుందే అనుకుందాం, కొంచెం హై రేట్లోనే వస్తుంది అనుకుందాము. సో అట్లాంటప్పుడు మనం ఆ చైన్ని బ్రేక్ చేయాలి. ఆ చైన్ని ఎట్లా బ్రేక్ చేస్తాము? మాస్క్ ధరించడము, సోప్తో చేతులు, కోవిడ్లో మనకి చెప్పిన అన్ని సూత్రాలు పాటించాలన్నమాట. అది కోవిడ్కే కాదు, ఎనీ ఇన్ఫెక్షన్కి అవి పనిచేస్తాయి. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే కోవిడ్ కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షనే, ఇది కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షనే. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ రెండు ఒకటే. డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటాము, కాంటాక్ట్తో వస్తుంది. సో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, మాస్క్ వేర్ చేయడము, చేతులు కడుక్కోవడము, లేకపోతే శానిటైజర్ యూజ్ చేయడము. మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, జలుబు దగ్గు జ్వరం ఉన్నాయంటే ఐసోలేట్ అవ్వడం. అంటే కోవిడ్ అలాగా మరీ ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గ్యాదరింగ్స్కి వెళ్ళకుండా, ఆఫీసులు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో రెస్ట్ తీసుకొని హైడ్రేట్ అవ్వడము, పారాసెటమాల్ తీసుకోవడం అంతే. మరీ ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్నాయంటే లేట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. ఈ మటుకు జాగ్రత్తలు తీసుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి ఎ బిగ్ ప్రాబ్లం. దాన్ని వైరస్ చైనా నుంచి వచ్చింది, మళ్ళీ కొత్త వైరస్, అది రెస్పిరేటరీ వైరస్ అంటే అందరికీ ఆ కోవిడ్తోనే దాన్ని లింక్ పెట్టుకుంటున్నారు, కంపేర్ చేసి భయపడుతున్నారు తప్పించి దానికి దీనికి నక్కకు నాగులో కనుక్కున్నారు. ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్స్ వెళ్ళాలన్నా భయాలు, అది కరెక్టే కదా, పబ్లిక్ భయము స్టార్ట్ అయిపోయింది. ఆ భయం అనేది భయము కన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా గ్యాదరింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఈ వింటర్ సీజన్ అన్నా పోనీ వెళ్ళారనుకోండి, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. సో ఇవన్నీ ఉండాలి. మీకు ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నట్టు అనిపిస్తే అసలు బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. సో అట్లీస్ట్ మనం ఇన్ఫెక్షన్ చైన్ అనే బ్రేక్ చేయగలుగుతాం ఆ రకంగా. సో ఈ ప్రాథమిక సూత్రాలు పాటిస్తే సరిపోతుంది తప్పించి భయాందోళనకు గురయ్యేసి మళ్ళీ ఏదో లాక్డౌన్ అయిపోతుంది అదంతా కానివ్వండి. అంటే లైక్ ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే, లేకపోతే మనకు రాకుండా ఉండాలంటే, లైక్ ఏవైతే మనం కరోనా అప్పుడు పాటించిన సూత్రాలు పాటించాలా ఇంకేమన్నా అవే? ఎందుకంటే ఇది చెప్పాను కదా, అది కూడా రెస్పిరేటరీ వైరసే, ఇది కూడా రెస్పిరేటరీ వైరసే. అది స్ప్రెడ్ అయ్యే విధానము సేమ్, ఇది స్ప్రెడ్ అయ్యే విధానము ఒకటే. సో అన్నీ ఒకటే, వైరస్ ఒకటే, చేంజ్. కాబట్టి అవే సూత్రాలు ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఆ సూత్రాలని మీరు కరెక్ట్గా పాటించారంటే, అందరికి ఆ సూత్రాలు వేళ్ల మీద ఉన్నాయి, పాటించట్లేదండి. మాస్క్ వేసుకోవాలి, అది గవర్నమెంట్ చెప్పాలి. షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి, హ్యాండ్ వాష్ చేసుకోండి. మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఐసోలేట్ అయ్యి ఇంట్లోనే ఉండండి, గ్యాదరింగ్స్కి అనవసరంగా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళకండి. ఇట్లాంటి సూత్రాలు మీరు పాటించారంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అండ్ ఈ వైరస్ మరి కోవిడ్ వైరస్ అంత ఇన్ఫెక్షన్స్ వైరస్ కూడా కాదు. కోవిడ్లో అయితే మరణాలు చాలా ఎక్కువ జరిగాయి. అదే అది వేరు.
అది ఏఆర్డిఎస్లోకి చాలామంది వెళ్ళారు కాబట్టి అది ప్రాబ్లం అయింది. ఈ వైరస్ అంత భయంకరంగా అయితే ప్రస్తుతానికైతే అట్లాంటి మనము చూడట్లేదు. అండ్ ఈవెన్ చాలామంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు, చైనాలో అట్లాంటిది ఏమీ లేదు, జస్ట్ సీజనల్ స్పైక్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అది తప్పించి. అంటే ఇది ఎలా అయిపోయిందంటే సార్, ఎక్కడో గుజరాత్లో ఒక కేసు రాగానే బ్రేకింగ్ న్యూస్ లాగా, బెంగళూరులో కేసు రాగానే ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, ఇంకా మనకు కూడా వచ్చేస్తుంది, హైదరాబాద్ కూడా వచ్చేస్తుంది. అదంతా అన్ఫౌండెడ్ యాంగ్జైటీ, అది అవసరం లేదు, అంత ప్రాబ్లం లేదు దీనివల్ల. అండ్ ఈ వైరస్ కొత్త వైరస్ కూడా ఏమీ టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయి సార్? దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అంటే రైబావైరిన్ అని ఒక యాంటీవైరల్ పనిచేస్తుంది అనేసి లిటరేచర్లో అయితే చెప్పారు, కానీ బట్ నాకు తెలిసి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ లైక్ ఫ్లూ ఉందంటే దానికి ఒక ఒసల్టామివిర్ అనే టాబ్లెట్ ఉంది. కోవిడ్ అప్పుడు మనము వాడాం కదా యాంటీవైరల్ ఇంజెక్షన్స్. సో అట్లా వెరీ ఫ్యూ దానిలోకే ఉన్నాయి, కానీ బట్ బై అండ్ లార్జ్ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీవైరల్స్ లేవు. సో అన్నిటికీ ట్రీట్మెంట్ అనేది సపోర్టివ్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుందన్నమాట. మరీ కాంప్లికేట్ అయితే తప్పించి దానికి పెద్దగా మనం చేయాల్సింది కూడా ఏమీ లేదు. ఇంట్లో రెస్ట్ తీసుకొని పారాసెటమాల్ వేసుకొని జలుబు టాబ్లెట్ వేసుకొని ఫీవర్ వస్తే ఎలాగైతే మనం జాగ్రత్త తీసుకుంటాం అది. కానీ ఏమాత్రం కొంచెం సిమ్టమ్స్ పెరిగినట్టు అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు డిలే చేయకుండా మళ్ళీ ఆక్సిజన్ లెవెల్ అంటే అట్లాంటి పరిస్థితి లేదు, కానీ అంటున్నాను మరీ డిలే చేసి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి అన్న స్టేజ్లో వెళ్తే కొంచెం రిస్క్ అవుతుంది. కాబట్టి 1-2 రోజులు ఇంట్లో ఉండి తీసుకున్న తర్వాత బెటర్ అయితే ఓకే, బెటర్ అవ్వట్లేదు అంటే మటుకు డాక్టర్ని కలవాలి. అది జనరల్గా ఇలాంటి వైరసెస్ అన్నీ కూడా ఈ వింటర్ సీజన్లోనే ఎందుకు సార్ అంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి? అంటే వైరస్ కూడా ఈ వింటర్ సీజన్లోనే ఎందుకు ఉంటుంది అంటే అది బయట బతకగలుగుతాయి ఆ టెంపరేచర్కి. ఎండాకాలంలో ఉన్న వేడికి దే కెనాట్. కరోనా అప్పుడు కూడా వింటర్ లోనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది, మళ్ళీ సమ్మర్ వచ్చేది కాదు. లేదు, కరోనాలో ఏప్రిల్ మేలో మనం పీక్స్ చూసేవాళ్ళం. అంటే సెకండ్ లాక్డౌన్ పీరియడ్, సెకండ్ వేవ్ లో అంతే చూసాము. ఫస్ట్ వేవ్ లో కూడా మనం మీరు గమనించారంటే మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది, ఏప్రిల్ మేకి పీక్ అయింది, మళ్ళీ జూన్ నుండి తగ్గడం స్టార్ట్ అయింది అనమాట. సెకండ్ దాంట్లో కూడా అలానే అయింది. యూజువల్గా రెస్పిరేటరీ వైరసెస్ ఏంటంటే వింటర్ మంత్స్లోనే కావాలి, ఎందుకంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి. డ్రాప్లెట్ స్ప్రెడ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, తుంపర గాల్లోకి వెళ్తుంది, వైరస్ ఉంటుంది అనుకోండి, దానికి నాకు ఇన్ఫెక్షన్ ఉందంటే ఆ వైరస్ అట్లా గాల్లో తేలాడుతూ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ వేడికి అది సస్టైన్ అవ్వలేదు, ఆ వైరస్ చనిపోతుంది. వేడి ఎక్కువ లేదంటే ఇట్ కెన్ స్టే లాంగర్ టైం, అంత లోపల ఎవరైనా పీల్ చేసుకున్నారంటే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోతారు. సో టెంపరేచర్ అనేది కొంచెం రోల్ ప్లే చేస్తుంది. బాడీ టెంపరేచర్ కూడా, బాడీ టెంపరేచర్ కి దీనికి అప్పుడు మనం చూసాం కదా సార్, అప్పుడు కరోనా బాగా చికెన్ తినండి, వేడి అవ్వాలి శరీరం, అట్లా బూస్ట్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ, వేడికి సంబంధం లేదు అది, బూస్ట్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే వింటర్ మంత్స్లో ఏంటంటే గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్ అయింది, న్యూ ఇయర్ అయింది, సంక్రాంతి వస్తుంది. సో ఈ టైంలో ఇక్కడనే కదా వరల్డ్ వైడ్ గా యూజువల్ గా వింటర్ మంత్స్ లో గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రెడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో అంత గ్యాదరింగ్స్ మనకి తక్కువ. సో అండ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట, పర్టికులర్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వరకు చూస్తే. సో అది కూడా ఒక కారణం ఉండొచ్చు. గ్యాదరింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, పండుగలు పబ్బాలని చాలా మంది తిరుగుతూ ఉంటారు, అండ్ మూమెంట్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఈ టైమింగ్స్లో. సో ఆ క్రిస్మస్ తర్వాతనే యూ హ్యావ్ సీన్ దట్ స్పైక్ అగైన్, ఈ కేసెస్ 1 or 2 ఎక్కువ. సో ఆ టైంలో స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవుతుంది గ్యాదరింగ్స్ వల్ల. సో కంప్లీట్ గ్యాదరింగ్స్ ని అవాయిడ్ చేసి, అవసరమైతే అవాయిడ్ చేయాలి, వెళ్ళినా కూడా మాస్క్ వేసుకొని వెళ్ళాలి, మాస్క్ ధరించి వెళ్ళాలి, కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. అందరికీ ఎలాంటి ప్రాబ్లం అనేది, ఇన్ఫెక్షన్ని మనం ఉన్నా కూడా దాన్ని బ్రేక్ చేయగలుగుతాం ఆ చైన్ని బ్రేక్. కానీ ఈ వైరస్ గురించి మీరు అంత భయపడాల్సిన అంత అవసరం అయితే లేదు.